here experienced transformation. వచ్చారు లైఫ్ లో పాపం. They have come once in their lifetime. వారిలో కలిగినటువంటి మార్పు మన లోపల వేల కొద్ది సంవత్సరాల కొద్ది ఇక్కడ ఉండినప్పటికీ ఏమాత్రము మనలో మార్పు రాలేదు. The transformation in them is not noticed among us in spite of our long stay. విన్నారు, you heard too many discourses, ఎన్ని రకమైనటువంటి గ్రంథాలు చదివారు, you have gone through texts, కానీ ఏ మార్పు కలిగింది? but what change is there? ఏ మార్పు లేదు, ఉన్న చోటే ఉంటున్నారు. No change, you remain where you are. ఇంకా చక్కగా విచారిస్తే వెనుక్కుపోతున్నారు కానీ రివర్స్ కానీ ఫ్రంట్ కు రావటం లేదు. But on the other hand, your movement is on the reverse gear. కనుకనే భక్తులు అనేటువంటి వారు విన్న విషయాన్ని, కొంత కన్న దృశ్యాన్ని కొంతవరకు అయినా ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రయత్నించాలి. So a true devotee who has witnessed, who has listened to, must practice in his life. ఈ విదేశీయుల యొక్క జీవితం అనేటువంటిది ఎంతనో ఆదర్శంగా కనిపిస్తుండాలి. And this shows an ideal in life. వారు తెలిసిండేది తక్కువైనప్పటికీ, though they know little, అనుభవించే ఆనందం అధికంగా అనుభవిస్తున్నారు. the bliss they experience is infinite. గొప్ప. మనకు తెలిసిండేది గొప్ప, but we know a lot, ఆచరించేది తక్కువ. but we act. ఎన్ని వేదములు చదువుకున్నాము, ఎన్ని శాస్త్రములు చదువుకున్నాము, ఎంత ఉండి ప్రయోజనం ఏమిటి? We read Vedas, we read sacred texts, what is the use? కించిత్తైనా మనం ఆచరణలో పెట్టడం లేదు. We don't. కానీ వారు తెలిసినది ఒక్కటే. But they know only one. ఆ అమెరికన్ వచ్చాడు, the American came, బాబా ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అన్నారు. the American said Baba is my great friend. అనగా ఏమిటి? అంత వారికి ఆప్యాయత, ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది లీనానికి ముందు వచ్చేటువంటిదే ఫ్రెండ్షిప్. They could have that kind of affection before that. ఎట్లా? How? శ్రవణం, the listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, దాస్యం, స్నేహం, friendship, ఆత్మనివేదన. surrender. స్నేహం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? ఆత్మనివేదనకు ముందుగా వస్తుంది. this friendship comes prior to the surrender. కనుక మనం ఆ ఫ్రెండ్షిప్ స్థాయికి మనం పోవాలి. we should reach that state of friendship. ఆ ఫ్రెండ్షిప్ అనగా ఏమిటి? what is friendship? కొత్త ఫ్రెండ్షిప్ కాదు, it's not new friendship, పాత ఫ్రెండ్షిప్. it's the old friendship. పాత ఫ్రెండ్షిప్ మీ ఇంటికి వస్తే రారా పోరా కూర్చోరా అంటాం. if any of your old friend comes, you talk to him, వాళ్ళు ఏమాత్రం కించిత్ కూడా గౌరవించము, you don't respect him in any way. కానీ కొత్త ఫ్రెండే వస్తే రాండి, దయచేయండి, కూర్చోండి, కాఫీ, ఈ విధంగా మాట్లాడతాం. if a new friend comes, he'll say receive with all courtesy. ఈ గౌరవ మర్యాదలకు కొత్త ఫ్రెండ్ కే ఇస్తారు కానీ పాత ఫ్రెండ్ కి ఇవ్వరు. the courtesies are extended to a new friend but not to an old పాత friend. ఫ్రెండ్ ను స్వేచ్ఛగా అనుభవిస్తారు. old friend enjoys కాబట్టి freely. భగవంతుడు అందరికీ పాత ఫ్రెండ్, So ఓల్డ్ ఫ్రెండ్. God is an old friend to all. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడే ఆ ఫ్రెండ్ తో మనం స్వేచ్ఛగా ఉండొచ్చు. when you recognize the truth, you can move freely with that friend. కనుక నీ దోషములు కూడా ఆ ఫ్రెండ్ తో చెప్పుకోవాలి. you can express your mistakes to that friend also. ఆ యొక్క దోషములు ఫ్రెండ్ కి అందించాలి. you have to pass on. ఆ ఫ్రెండ్ యొక్క ఆదేశాన్ని నీవు అందుకోవాలి. and you can also receive advice. నీ హృదయాన్ని పరిశుద్ధం గావించుకోవాలి. then you can purify your ఒక heart. చిన్న ఉదాహరణము, a small example. ఒక 100 రూపాయల నోట్ నీ దగ్గర ఉంటుండాలి. here you have 100 rupee దాంట్లో note అంత ఆయిల్ అంతా తడిచి ఉంటుండాలి. and it's full of oil. ఏమేమో రాసి పెట్టావు, There's some ఇన్ని writings లెక్కలు there. వేసుకున్నావు, you have written certain things there. కానీ ఆ నోటు చూచేకి చాలా అసహ్యంగా ఉంటుండాలి. that currency note is dirty. ఎవరెవరి చేతిలో ఇది మారిందో, it must have passed through ఎక్కడెక్కడ many ఏ hands. మాలిన్యం చేసుకుందో, what dirt it collected. ఇంకా మధ్య మధ్య కొంచెం చినిగిపోయింది. it's torn at one end. కానీ but అది ఏ బ్యాంకు ఇచ్చినా గానీ ఎవడు తీసుకోడు. but nobody would accept such a note. కూలివాడు కూడా ముట్టడు. not even a labor. కానీ But- రిజర్వ్ బ్యాంకు కొండపై ఇవ్వండి, but submit there in the reserve ఆ bank. నోటు తాను తీసుకుని కొత్త నోటు నీకు ఇస్తాడు. they will accept this spoiled note and give you అదే new రీతిగా note. నీ జీవితం అనేటువంటిది మాసిపోయిన పాసిపోయిన ఒక పెద్ద చిరిగిపోయిన నోటు. your life is a rotten torn one note. దానిని ఎవరు కూడా ఇచ్చినా అంగీకరించరు. nobody would accept it. కానీ but రిజర్వ్ బ్యాంక్ మేనేజర్, చైర్మన్, the reserve bank chairman, అతనే గవర్నర్, అదే గాడ్. he is the governor, that's God. అతని దగ్గర